పేదలకు సేవలందించడం దేవుడిచ్చిన వరమని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలను పొందాలని వికారాబాద్ జిల్లా తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు 50వ వార్షికోత్సవం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాండూరు ప్రాంతంలోని పెద్దెముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మరియు మున్సిపల్ పరిధిలో లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు ఆధ్వర్యంలో సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. లయన్స్ క్లబ్ సేవలకు తన సహకారం సంపూర్ణంగా ఉంటుందని, క్లబ్ భవనం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. గత పాలకవర్గం కంటే నూతన పాలకవర్గం మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలను పొందాలని ఆయన ఆకాంక్షించారు. అంతకుముందు లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ శాఖ నూతన కార్యవర్గం అధ్యక్షులు మరియు కార్యదర్శులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, డాక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మా సోదరుడు బాలేజ్ గుప్తా గారికి, రాజకుమార్ గారికి, అనేక మంది దాదాపు ఒక 50 years నుంచి నేను అనుకుంటే తాండూరులో 1975లో స్థాపించి మొట్టమొదటి ఆ రోజు ఉన్నటువంటి ఫస్ట్ చైర్మన్గా బుగ్గన్న గారు అని ఇంతకుముందు చెప్తా ఉన్నారు. వారు స్థాపించినటువంటి ఈ లయన్స్ క్లబ్ని 50 years నుంచి కంటిన్యూషన్గా, ఎందుకంటే ఒక సేవా దృక్పథంతో చేయాలంటే ఒక లయన్స్ క్లబ్ అనేది ఇంతకుముందు మన సోదరు చెప్పింది 1917లో చికాగోలో స్థాపించి దేశ విదేశాలకు అది ఒక్క దగ్గర కాగలేదు. ఆ రోజు నుంచి ఒక చిన్న వ్యాపారవేత్తను స్థాపిస్తే ఈరోజు దాదాపు 200 దేశాల్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ లక్షలాది మంది ఈరోజు లయన్స్ క్లబ్లో మెంబర్స్ అయ్యి ఎంతోమంది ఇదోధికంగా సేవ చేయడానికి ఈరోజు డబ్బులు అనేది చాలా మంది మనం సంపాదిస్తాం. అందరికి ఉన్నటువంటి టైం కూడా 24 గంటలు ఎవరికి రోజు అంటే 24 గంటలు. ఆ 24 గంటల టైంలోనే మన పని చేసుకుంటూ ఇతరులకు సేవ చేసుకోవడానికి కూడా, ఇతరులకు చేసుకోవడానికి టైం ఇవ్వడం కూడా చాలా గొప్పతనం. దాంట్లో ఈ లయన్స్ క్లబ్ మెంబర్స్కు ఆ అవకాశం దక్కడం అది చాలా భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా మనం అందరూ కూడా భావించుకోవాలి. ఇంకా ఇప్పుడు మన మూర్తి గారు చెప్పి చాలా తక్కువ మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ కూడా దీంట్లో లయన్స్ క్లబ్లో పార్టిసిపేట్ కావాలని చెప్పి వాస్తవమే. ఎందుకంటే తాండూరు అంటే నాకు మంచి బిజినెస్ సెంటర్, దాదాపు ఒక 80-90 మంది, 1,00,000 మంది పాపులేషన్ ఉన్నటువంటి ఈ టౌన్ని ఇంకా కూడా ప్రతి సేవలు గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి లయన్స్ క్లబ్ సేవలు అందే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పాడి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి లయన్స్ క్లబ్ చాలా ముఖ్యంగా ఒక సింహం లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆ సింహం కూడా అడవిలో ఒక ఏనుగును సంహరించినప్పుడు తనకు కావాల్సినంతనే సింహం తిని మిగతాదంతా కూడా ఇతర జంతువులకు ఏదైతే వదిలిపెడతారో, దీంట్లో ఉండేటువంటి మెంబర్స్ కూడా ఎంత సంపాదించినా మీకు అవసరానికి కొద్ది వాడుకొని మిగతాది ఇతరులకు పంచుకోవడానికి ఉపయోగిస్తారు. కనుక లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ చాలా సిస్టమేటిక్గా సేవా గుణం చేసే వాళ్ళే చాలామంది ఉంటారు. డబ్బులు చాలామంది మనం చూసినాం, చాలామంది ఉంటారు డబ్బులు ఉన్న వాళ్ళు, కానీ ఇట్లా సేవ చేద్దామనే వాళ్ళు మాత్రం సమాజంలో చాలా తక్కువ ఉంటారు. దాంట్లో మీరంతా కూడా ఉన్నందుకు మీకు మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి మీకు నమస్కారం తెలుపుకుంటూ, ఇంకా కూడా సేమ్ ఫ్యాక్టరీ లాంటి సేవాతత్వాలు మీరు ఇంకా ముందుకు తీసుకురండి. మీకు కావాల్సినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను 100% మీకు చేదోడు వాదోడుగా ఉంటే, మీ ఏ మంచి కార్యక్రమం చేస్తామన్నా కానీ తప్పకుండా దాంట్లో నా సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా నేను వీలైనంత వరకు నేను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.